నమస్కారం. ఈరోజు మనం 6th క్లాస్ తెలుగు సెమిస్టర్ 2 7th లెసన్ మమకారంలోకి వెళ్తున్నాము. చూడండి, ఫస్ట్ పిక్చర్, ఇంట్రడక్షన్ పిక్చర్, వినడము, ఆలోచించి మాట్లాడడము. ఇక్కడ చిత్రం చూసిన తర్వాత ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? చిత్రంలో ఒక అమ్మాయి, ఆమె తల్లి, స్నేహితురాలు ఉన్నారు. అమ్మాయి తన స్నేహితురాలని తల్లికి పరిచయం చేస్తుంది. చిత్రంలో అమ్మాయి అమ్మకు తన స్నేహితురాలని ఎలా పరిచయం చేస్తుంది? ఈ అమ్మాయి పేరు సుగుణ. నాకు మంచి స్నేహితురాలు అని అమ్మాయి తన స్నేహితురాలని అమ్మకు పరిచయం చేస్తుంది. మీ స్నేహితురాలు మీ అమ్మా నాన్నలకు ఏమని పిలుస్తారు అంటే, నా స్నేహితులు మా అమ్మా నాన్నలను పిన్ని గారు, బాబాయ్ గారు లేదా అత్తయ్య, మామయ్య అని పిలుస్తారు. ఈ లెసన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాము, కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాదరించడం సరికాదు. వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదామని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇందులో మనకు రచయిత పరిచయం. రచయిత చూసుకున్నట్లయితే చిలుకూరి దేవపుత్ర, అనంతపురం జిల్లా కాల్వపల్లిలో జన్మించారు. ఏకాకి, నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర టింకర, 6 గ్లాసులు మొదలైన కథా సంపుటాలు వెలువరించారు. అద్దంలో చందమామ, పంచమం ఆయన రాసిన నవలలు. 1996లో పంచమం నవలకు ఆట అంటే అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలలో తృతీయ బహుమతి లభించింది. అలాగే 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం, 2001లో చాసో అంటే చాగంటి సోమయాజులు స్ఫూర్తి సాహితీ సత్కారము, ఆంధ్రప్రదేశ్ గుర్రం జాస్వా పురస్కారం లభించాయి. ఈ పాఠము చిలుకూరి దేవపుత్ర రచించిన 6 గ్లాసులు అనే కథా సంపుటిలోనిది. వీరు ఏప్రిల్ 24, 1952 జన్మించారు. 2016 అక్టోబర్ 18 వరకు ఈ మధ్యకాలంలో జీవించి ఉన్నారు. తర్వాత అర్థాలు చూసుకున్నట్లయితే, వ్యామోహము అంటే మిక్కిలి కోరిక, కనుల పండుగ చూడడానికి ఆనందం, జాంతనాలు అల్లర్లు, ఒద్దిక అనుకూలత స్నేహం, స్వర్గతుల్యం స్వర్గంతో సమానం, వావి చుట్టరికం, ప్రతీక గుర్తు, వాత్సల్యం ప్రేమ, ఈ పొద్దు ఈరోజు, శైలి విధానం, అనర్గళంగా ధారాళంగా, మొగదలలో ప్రారంభంలో, అధునాతనం నవీనం, తేటతెల్లం చేయడము, అర్థమయ్యేలా చెప్పడము, తలకిందులు చేయడము, పూర్తి భిన్నంగా చేయడము, మమకారం, సొంతం అనే భావం, ప్రేమ. నెక్స్ట్ అవగాహన ప్రతిస్పందనలోకి వస్తే క్వశ్చన్స్. మీ భాష అంటే మీకు ఎందుకు ఇష్టమో చెప్పండి. మా భాష తెలుగు భాష. పుట్టినప్పటి నుంచి అమ్మ మాట్లాడే ప్రతి మాట తెలుగు భాషే కదా, అంటే మాతృభాష అన్నమాట. అమ్మలాగే మనం కూడా మాట్లాడతాం కదా. బడికి వెళ్ళాక అక్కడ నేర్పే కొత్త భాషలను నేర్చుకుంటాం, కానీ మాతృభాషలో మాట్లాడడం, రాయడం ఎంతో హాయిగా ఉంటుంది. అందుకే మా భాష అంటే ఇష్టం. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఏది స్వర్గంతో సమానమైందిగా రచయిత అన్నాడో రాయండి. ఉమ్మడి కుటుంబంలో అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వదిన మరదళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ ఒక చోట చేరితే ఆనందంగా ఉంటుంది. పిల్లల కేరింతలు, ఆటపాటలు, వదిన మరదళ్ళు, బావలు, వీళ్ళ సరదాలు, అలకలు, ఆనందాలు, ప్రేమలు, ఆప్యాయతలు ఇవన్నీ ఎక్కడుంటాయో ఆ చోటు స్వర్గంతో సమానమైంది అని రచయిత అన్నాడు. థర్డ్ క్వశ్చన్, బంధువుల ఇంట్లో రచయితకు కనిపించిన కొత్త వాతావరణం ఏమిటో రాయండి. బంధువులందరూ ఒక చోట చేరితే ఆ ఇంట్లో చాలామంది వరుసలు పెట్టి పిలుచుకోకుండా అంకుల్, ఆంటీ, మమ్మీ, డాడీ అంటూ పాశ్చాత్య సంస్కృతితో పిలుచుకుంటున్నారు. చక్కగా పిన్ని, బాబాయ్, అత్త, మామ, వదిన, బావ ఇలా వరుసలు కలిపి మన సాంప్రదాయంలో పిలుచుకోవడం అలవాటైన రచయితకు ఆ వాతావరణం అనేది కొత్తగా అనిపించింది. ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇక్కడ ఒక ఆహ్వాన పత్రిక ఇచ్చారు. అది చదివి కింద ఉన్న క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ చేయవలసి ఉంటుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఎవరి జన్మదినోత్సవాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటామంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారు. నెక్స్ట్, తెలుగు భాషా దినోత్సవం ఈ కింది వాటిలో ఎక్కడ నిర్వహించారు అంటే మనకు మహతి సభా మందిరం, తిరుపతి అని ఇచ్చారు కదా, అది కరెక్ట్ ఆన్సర్.
దాని తర్వాత థర్డ్ క్వశ్చన్, ఆహ్వాన పత్రికలో ఏ రంగంలో కృషి చేసిన వారికి సత్కారం చేశారు అంటే భాష. సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్. ఈ కింది వాటిలో ఏది సాంస్కృతిక ప్రదర్శన కిందికి వచ్చే అవకాశం ఉంది అంటే భాషాభివృద్ధి విశిష్టతను తెలిపే నాటకం. ఈ అనేది కరెక్ట్ ఆన్సర్. దాని తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత అంటే 4-5 వాక్యాలలో సమాధానాలు రాయవలసి ఉంటుంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కుటుంబ సంబంధ బాంధవ్యాల విలువను తెలియజేసిన మమకారం పాఠ్యభాగ రచయిత గురించి రాయండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ రచయిత గురించి రాస్తాము. సెకండ్ క్వశ్చన్ సత్యం కుటుంబాన్ని చూసి రచయితకు మమకారం ఎందుకు కలిగింది. సత్యం ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో BA చదివాడు. ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడతాడు. అతని భార్య బెంగళూరులో దొరసానుల పెంపకంలో పెరిగింది. కానీ వాళ్ళు మడకసిరిలో ఉంటూ చక్కని తెలుగు మాట్లాడుతూ పిల్లలు కూడా తెలుగులో చక్కగా మాట్లాడేలా పెంచారు. చక్కటి పలకరింపులు, మన సాంప్రదాయాలు, వావి వరసలు నేర్పారు. అందుకే వారి కుటుంబాన్ని చూసి రచయితకు మమకారం కలిగింది. ఈ విధంగా సెకండ్ క్వశ్చన్ రాయాలి. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూస్తే ఈ కథ ఎందుకో నా కళ్ళల్లో నీటి పొర అని ముగుస్తుంది. ఆనందంతో వచ్చే కన్నీటిని ఏమంటాం, అవి ఎప్పుడు వస్తాయి అనేది మనకు ఇక్కడ థర్డ్ క్వశ్చన్. దానికి ఆన్సరు ఆనందంతో వచ్చే కన్నీటిని ఆనంద బాష్పాలు అంటారు. ఏదైనా సంఘటన మనసుకు హత్తుకుంటే కలిగే సంతోషంతో కళ్ళలో నీళ్లు వస్తాయి, అవే ఆనంద బాష్పాలు. రచయితకు సత్యం కుటుంబంలోని సంస్కృతి సాంప్రదాయాలు, పిల్లలు చూపించిన ప్రేమ ఇవన్నీ చూడగానే మమకారంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి. నెక్స్ట్ 8 నుంచి 10 వాక్యాలలో మనము ఇక్కడ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ భాషా విషయంలో రచయిత అభిప్రాయాలు వివరించండి. భాష అన్నది మన సంస్కృతికి జీవన విధానానికి అద్దం పడుతుందని రచయిత అభిప్రాయం. పిల్లలు తల్లిదండ్రులను అమ్మ నాన్న అని సంబోధించడంలో ఉన్న తృప్తి, ఆనందం మమ్మీ డాడీ అని పిలుస్తుంటే కలగదు. రచయిత తన తండ్రిని నాన్న అని పిలిచేవాడు కనుక తన పిల్లలు కూడా తనను నాన్న అని పిలిస్తేనే బాగుంటుంది. అందులో ఉన్న ఆనందం, వాత్సల్యం తండ్రిలాగే తాను పొందగలడు. చదువు కోసం, ఉద్యోగం కోసం అవసరమైనంత వరకే ఇంగ్లీష్ నేర్చుకుంటాం, కానీ ఆచార వ్యవహారాలు, జీవనశైలి మనదే కావాలి అని రచయిత అభిప్రాయం. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ భాష మనకు అవసరమే, అంతవరకే దాన్ని వాడుకుంటాం, మన భాషని సంస్కృతిని ఎందుకు వదిలేసుకుంటాం, దీనిపైన మీ అభిప్రాయాన్ని రాయండి. ఇక్కడ చూసుకుంటే సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ భాష మనకు అవసరమే, ఆధునిక విజ్ఞానానికి, దేశ విదేశీయులతో కలిసి పనిచేయడానికి, ఉద్యోగ విషయంలోనూ ఎంతవరకు అవసరమో అంతవరకే ఇంగ్లీష్ నేర్చుకుందాం, వాడుకుందాం, కానీ మన భాషను సంస్కృతిని వదిలేసుకోవడం అవసరం లేదు. ఇంట్లో హాయిగా మన భాషలోనే మాట్లాడుకుంటూ అతిథులతో మన సాంప్రదాయానుసారం వరుసలు కలిపి ప్రేమగా మాట్లాడుకోవడంలో ఎంతో తృప్తి, ఆనందం ఉంటాయి. మనము వీటిని పాటిస్తే మన తర్వాత వారికి ఆదర్శంగా నిలుస్తాం. అందుకే పిల్లలకు తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, వావి వరుసలు, ఆచార వ్యవహారాలు అలవాటు చేద్దాం. దాని తర్వాత థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మీరు బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలంతా ఒక చోట చేరినప్పుడు ఆ పిల్లల కేరింతలు, ఆటలు, వాళ్ళ మధ్య చిన్న చిన్న అల్లరి పనులను విశ్లేషించి మీ మిత్రునికి లేఖ రాయమన్నారు. చూడండి, ఈ విధంగా మనము డేటు, టైం, ఊరి పేరు, తేదీ, మనం ఫ్రెండ్స్కి రాస్తున్నాం కాబట్టి ప్రియమైన అని ఫ్రెండ్ పేరు రాస్తాము. తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది రాస్తాము. తర్వాత చివర్లో ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ యొక్క పేరు, తర్వాత మనము రాసే వాళ్ళ యొక్క చిరునామా అది బాక్స్లో రాయవలసి ఉంటుంది. ఈ విధంగా మనము లెటర్ అనేది రాయాలి. దీని తర్వాత చూసుకున్నట్లయితే పదజాలం, భాషాంశాలలోకి వచ్చేసాము. ఫస్ట్ ఇక్కడ కారంతో అంతమయ్యే పదాలు రాయమన్నారు. చూడండి, ఈ పాఠం పేరు మమకారం. ఎదుటివారికి మేలు చేయడం ఉపకారం, ఎదుటివారిని గేలి చేయడం వెటకారం, దట్టమైన చీకటి అంధకారం, గర్వము, అహంభావం, అహంకారం, ప్రేమ, ఆప్యాయత, మమకారం. ఇవి చివర్లో కారంతో ఎండయ్యే పదాలన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలు అర్థాలు తెలుసుకొని సొంత వాక్యాలు రాయమన్నారు. మనకు ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఏంటంటే ఉబలాటం. ఉబలాటం అంటే కోరిక. సొంత వాక్యం ఏంటి, మా మిత్రులందరూ సినిమాకు వెళ్ళాలని ఉబలాట పడుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఒద్దిక. ఒద్దిక అంటే కలిసి మెలిసి.
సొంత వాక్యము తరగతి గదిలో విద్యార్థులందరూ ఒద్దికగా ఉండాలి, అంటే కలిసిమెలిసి ఉండాలి. తర్వాత వాత్సల్యం, ప్రేమ. సొంత వాక్యము మనము అనాథ బాలలను వాత్సల్యంతో చూడాలి, ప్రేమతో చూడాలి. తర్వాత అధునాతన అంటే కొత్త. ఈ అధునాతన అలవాట్లు నాకు నచ్చవు, కొత్త అలవాట్లు నచ్చవు అని. నెక్స్ట్ సమానార్థక పదాలు ఉన్నాయి, వాటిని గుర్తించి గీత గీయమన్నారు. చూడండి, బుడతడు, పిల్లవాడు రెండు ఒకటే అర్థాలు. అలాగే తేట తెల్లము, స్పష్టము రెండు ఒకటే. తర్వాత జీవనశైలికి బతికే పద్ధతి. వ్యతిరేక పదాలు రాయమన్నారు. చూడండి, చిన్నోడు అంటే పెద్దోడు, సరసం అంటే విరసం, అదృష్టము అంటే దురదృష్టం. దాని తర్వాత ప్రకృతి వికృతులు రాయమన్నారు. ఆశ్చర్యం అంటే అచ్చెరువు, భీతి అంటే బీతు, శ్రీ అంటే ఇంతి. వ్యాకరణాంశాలు చూడండి, మనము వర్ణమాల విభక్తులను నేర్చుకున్నాం, విభక్తులు నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక వాక్యాన్ని చూద్దాం. ఒక ఆటగాళ్ళ బృందంలో ప్రతి ఆటగాడికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది కదా. అంటే మనం ఇప్పుడు క్రికెట్లో చూసుకున్నట్లయితే ఒక బౌలరు, ఒక బ్యాట్స్మ్యాను, ఒక కీపరు, ఫీల్డరు ఇలా ఉంటారు కదా. అదేవిధంగా మనం వాక్యాన్ని గమనిస్తే చూడండి, ఈ వాక్యం ఉంది కదా, ఆహా ఒక తెల్లని గుర్రం పరిగెడుతోంది అనే వాక్యంలో మనకు ఏ విధంగా పదాలు మనకు అర్థాన్ని ఇస్తున్నాయో చూద్దాం. ఇక్కడ గుర్రము అనేది పేరు, జంతువు పేరు, అంటే దాని యొక్క విధిని తెలియజేస్తుంది. పరిగెడుతుంది అనేది పనిని తెలియజేస్తుంది. తెల్లని అనేది గుర్రం ఎలాంటిదో చెబుతుంది. ఆహా అనేది ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది. అంటే ఒక్కొక్క పదము ఒక్కొక్క విధిని నెరవేరుస్తుంది అన్నమాట. ఇక్కడ గుర్రము అనేది నామవాచకము, పేరును తెలుపుతుంది. సర్వనామం వచ్చేసరికి పేరుకు బదులుగా వాడతాం. క్రియ అనేది విశేషణం అనేది పేరును వర్ణించే పదం, అంటే బదులుగా వాడతాం, నామవాచకానికి బదులుగా వాడతాం. నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామము. నామవాచకం యొక్క గుణాన్ని తెలిపేదాన్ని విశేషణం అంటాం. నెక్స్ట్ పనిని తెలిపేదాన్ని క్రియ అంటాం. మార్పు చెందని పదము అవ్యయము. ఇక్కడ నామవాచకము అంటే పేరు, నామ అంటే పేరు, వాచకం అంటే తెలిపేది. అంటే రాముడు, గీత, గోదావరి, విజయవాడ ఇలాంటి పదాలన్నీ నామవాచకం. సర్వనామం అంటే పేరుకు బదులుగా వాడతాం. సర్వ అంటే అన్నీ అని అర్థం, నామము అంటే పేరు, కాబట్టి నామవాచకాలకు బదులుగా వాడబడేది. చూడండి, రాముడు బడికి వెళ్ళాడు, రాముడు అన్నం తిన్నాడు, రాముడు ఆడుకున్నాడు. ఇలా రాముడు అని పదే పదే అనడానికి బదులుగా మనం ఏం చేస్తామంటే రాముడు బడికి వెళ్ళాడు, అతడు అన్నం తిన్నాడు, అతడు ఆడుకున్నాడు అంటే పేరుకు బదులుగా అతడు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాము. అందుకని వీటిని సర్వనామాలు అంటాం. అతడు, ఆమె, అది, వారు, మేము, నీవు ఇలాంటి పదాలన్నీ సర్వనామాలు అంటాం. విశేషణము అంటే నామవాచకము మరియు సర్వనామం యొక్క లక్షణాన్ని తెలుపుతుంది విశేషణము. ఇప్పుడు పువ్వు అనేది నామవాచకం కదా, అది ఎలాంటిది? ఎర్రని పువ్వు, ఎర్రని అనేది విశేషణము. బాలుడు అనేది ఒక నామవాచకం, అతను ఎలాంటి వాడు? మంచివాడు, మంచి అనేది విశేషణం. ఇలా పేరు యొక్క గుణాన్ని, రంగును, సంఖ్యను, లక్షణాన్ని తెలిపే పదమే విశేషణం. మంచి, చెడ్డ, ఎర్రని, పొడవైన, ఒక, 10, చల్లని, ఎత్తు ఇలాంటి పదాలను తెలిపితే వాటిని మనం విశేషణము అంటాం. అలాగే క్రియ అంటే ఏంటిదంటే పనిని తెలుపుతుంది. రాముడు బంతి, ఈ వాక్యానికి అర్థం లేదు కదా. రాముడు బంతిని కొట్టాడు, కొట్టాడు అనే పదం చేర్చడం వల్ల దానికి అర్థం వచ్చింది. ఆ పనిని తెలిపేదాన్ని క్రియ అంటాం. వాడు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అంటే స్థితిని తెలుపుతుంది అన్నమాట. క్రియ అన్నది పనిని మరియు స్థితిని తెలుపుతుంది. వచ్చాడు, వెళ్ళింది, తింటున్నాడు, చదివారు, ఉన్నాడు, పడ్డాడు ఈ విధమైన అటువంటి పదాలను మనము క్రియ అంటాం. నెక్స్ట్ అవ్యయము అంటే లింగ, వచన, విభక్తులను బట్టి ఏమాత్రం మార్పు చెందకుండా అలాగే ఉండడం అవ్యయము అంటే. లింగ అర్థం వచ్చేసి దాని యొక్క అర్థము, లింగము, వచనము ఇలాంటి వాటితోటి సంబంధం లేదు. ఉదాహరణకు బల్ల అనే పదం తీసుకుంటే అది నామవాచకం మనం తెలుసుకున్నాం కదా. దీనికి బల్లలు అని బహువచనము ఉంటుంది. బల్ల అనేది అహ్మద్వాచకం అంటే నపుంసకలింగం అని తెలుస్తుంది.
బల్లలతో అని చెబితే తృతీయ విభక్తి అని తెలుస్తుంది. అంటే ఈ పదానికి లింగము వచనము విభక్తి ఉన్నాయి కాబట్టి ఇది అవ్యయము కాదు. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఆహా అనే పదం తీసుకుంటే దానికి ఆహలు అవి ఉండవన్నమాట. అలాగే లింగము చెప్పలేము. ఆహా అనే పదానికి తోని చేర్చలేము. కాబట్టి విభక్తి కానీ లింగము కానీ వచనము కానీ వీటితో అసలు చేర్చలేము. ఇలాంటి దానిని మనము అవ్యయము అంటాం. ఉదాహరణకి అక్కడ, ఇక్కడ, ఎక్కడ, అయ్యో, ఔరా ఇలాంటివన్నీ అవ్యయాలు. ఈ విధంగా మనము నామవాచకం తెలుసుకున్నాం, సర్వనామం తెలుసుకున్నాం, విశేషణము, క్రియ, అవ్యయము 5 భాగాలు తెలుసుకున్నాం. వీటిని మనం భాషా భాగాలు అంటాం. భాషా భాగాలు అనే పేరు ఎలా వచ్చింది, దీని వెనుక ఉన్న కథ ఏంటి అని చూద్దాం. భాష అనే పదం భాష అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. భాష అంటే మాట్లాడడం కాబట్టి భాష అంటే మాట్లాడబడేది లేక సంభాషణ. భాగాలు బజ్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. బజ్ అంటే విభజించడం లేదా పంపకం చేయడం. విభక్తిలో కూడా ఇదే ధాతువును చూసాం. భాగాలు అంటే విభజించబడిన అంశాలు. అంటే అర్థము భాషా భాగాలు అంటే భాష యొక్క భాగాలు, మాట్లాడే వాక్యం యొక్క ముఖ్యమైన అవయవాలు. ఇలా భాషను అర్థవంతంగా నిర్మించడానికి కావలసిన ముఖ్యమైన భాగాలకు మన యొక్క వ్యాకరణవేత్తలు ఏం చేశారంటే భాషా భాగాలు అని ఎంతో సార్థకమైన పేరు పెట్టారు. ఇక్కడ మనం కొన్ని పదాలు చూసుకుందాం. ఈ పదాలలో ఏ భాషా భాగానికి చెందినవో రాయాల్సి ఉంటుంది. చూడండి, సర్వనామానికి సంబంధించినవి సీత, బళ్ళారి, ఇల్లు, అనంతపురం. సర్వనామానికి నేను, అతడు, వాళ్ళు, అది. విశేషణం అధునాతనంగా, ఆనందంగా, గట్టిగా, వెనుక. క్రియ చేరుకున్నాడు, వచ్చాడు. అవ్యయము అక్కడ, కానీ, ఇక్కడ. ఇలాంటి పదాలు మనము విభజించాము. తర్వాత అభ్యాసం 2లోకి వస్తే ఏ భాషా భాగము రాయాలి. చూడండి, ఆ మరుసటి రోజు ఉదయమే నేను మడకసిరకు బయలుదేరి వెళ్ళాను. ఆ అనేది సర్వనామం, రోజు అనేది నామవాచకం, నేను అనేది సర్వనామం, వెళ్ళాను అనేది క్రియ, మరుసటి అనేది విశేషణము, ఉదయమే అనేది నామవాచకం, మడకసిర అనేది నామవాచకం. దాని తర్వాత ఇంకొక వాక్యం, తెలివైన ఫలితుడు కన్నంలో నుంచి తల బయటకు పెట్టాడు. తెలివైన అంటే విశేషణము, కన్నంలోంచి అంటే నామవాచకం, బయటకు అంటే విశేషణము, ఫలితుడు అంటే నామవాచకము, తల అంటే నామవాచకం, పెట్టాడు అంటే క్రియ. నెక్స్ట్ అభ్యాసం 3లోకి వస్తే పాత పాఠాలను పరిశీలిద్దాం. మన పాత పాఠాలలో అమ్మ ఒడి, తృప్తి, మా కొద్ది తెల్ల దొరతనము, సమయస్ఫూర్తి, వీటి నుంచి మనం 5 భాషా భాగాలకు కొన్ని ఉదాహరణ పదాలు సొంతంగా వెతికి ఈ పట్టికలో రాయమన్నారు. చూడండి, నామవాచకము అంటే పేరు కదా. ఉదాహరణకు బావగాడు, అది పాఠంలో ఎట్లా తృప్తి. సర్వనామం పేరుకు బదులుగా వాడేది కదా, అది సమయస్ఫూర్తి. విశేషణము లేత, తృప్తి. క్రియ దరి చేరాడు, మా కొద్ది. అవ్యయము అక్కడ, ఇక్కడ అక్కడ అనేది మనము పాఠంలోని పదము. సమయస్ఫూర్తి అంటే పాఠంలలో పేర్లను బట్టి మనము ఈ విధంగా మనకు సెమిస్టర్ 1 పాఠంలోని వాటిని బట్టి మనము భాషా భాగాల కింద విడదీసాం. దాని తర్వాత చూస్తే సమాసం అంటే భాషలోని సత్వర మార్గాలు. మనము గత పాఠాలలో పదాలు ఎలా కలుస్తాయో చూసాము. ఇప్పుడు మనం పెద్ద పెద్ద భావాలను చిన్నగా బలంగా ఎలా చెప్పవచ్చో గమనిద్దాం. చూడండి, 2 వాక్యాలు చదవండి, ఒకే అర్థాన్ని ఇస్తాయి, కానీ ఏది పలకడానికి వేగంగా సులభంగా ఉందో మీరే చెప్పండి. ఇప్పుడు వాక్యం 1లో ఆ పట్టణంలో రాజు యొక్క భవంతి ఉంది. రెండో వాక్యం ఆ పట్టణంలో రాజభవంతి ఉంది. 2 ఒకటే అర్థం, కానీ రాసేటప్పుడు చదివేటప్పుడు రెండో వాక్యాన్ని మనం ఎక్కువ ఉపయోగిస్తాం. ఎందుకంటే అది సులభంగా ఉంది, క్లుప్తంగా ఉంది కాబట్టి. అందుకనే మనము అక్కడ ఏం జరిగింది, ఒక అర్థవంతమైన పదము భవంతి, ఒక అర్థవంతమైన పదము, 2 పదాలు కలిసి ఒక విభక్తిని వదిలేసి రాజభవంతి అని కొత్త పదాన్ని సృష్టించినాయి.
ఇలా ఉచ్చారణ సౌలభ్యం కోసం మనము 2 లేదా అంతకన్నా ఎక్కువ పదాలను కలిపేసి ఒక కొత్త పదంగా వాడతాం. దానినే మనం సమాసం అంటాం. సమాసంలోని పదాలు చూద్దాము. ఇక్కడ 2 పదాలు ఏర్పడిన కొత్త పదాన్ని సమాస పదము అంటాం. విగ్రహ వాక్యం అంటే సమాసం యొక్క పూర్తి అర్థాన్ని వివరించే వాక్యాన్ని విగ్రహ వాక్యం అంటాం. రాజు యొక్క భవంతి అనేది విగ్రహ వాక్యం, రాజభవంతి అనేది సమాస పదం. విగ్రహ వాక్యము కొన్ని సమాస పదాలను మనం ఇక్కడ చూద్దాం. దేశమునందు భక్తి అంటే దేశభక్తి, ఇది దేశభక్తి అనేది సమాస పదం. దేశం నందు భక్తి అనేది విగ్రహ వాక్యం. తల్లి మరియు తండ్రి విగ్రహ వాక్యం, తల్లిదండ్రులు సమాస పదం. వంట కొరకు ఇల్లు విగ్రహ వాక్యము, వంట ఇల్లు అనేది సమాస పదం. 4 వేదములు విగ్రహ వాక్యం, 4 వేదములు అనేది సమాస పదం. సీతా రామ లక్ష్మణులు, ఇక్కడ రివర్స్ పడింది. 4 వేదములు అనేది విగ్రహ వాక్యం అవుతుంది. 4 వేదములు అనేది మనకి ఇక్కడ సమాస పదం అవుతుంది. ఈ 2 రాంగ్గా ఉన్నాయి. సీతయును రాముడును లక్ష్మణుడును అనేది విగ్రహ వాక్యం, సీతారామ లక్ష్మణులు అనేది సమాస పదం అన్నమాట. ఈ 2 రివర్స్ ఉన్నాయి. దాని తర్వాత మన భాషను మరింత వేగంగా, అందంగా, అర్థవంతంగా ఉపయోగించడానికి భాషలో ఉన్న అద్భుతమైన ప్రక్రియే సమాసం. పరిశీలన. సమాసం అనే పేరు ఎలా వచ్చింది అంటే అచ్చులు హల్లులు విభక్తుల లాగానే ఈ పేరు వెనుక కూడా లోతైన అర్థం ఉంది. సమ్ ప్లస్ ఆసం సమాసం. సమ్ అంటే ఇది ఒక సంస్కృత ఉపసర్గ, దీనికి అర్థము కలిసి, చక్కగా, సమగ్రంగా అని అర్థం వస్తుంది. ఆసం అంటే ఆస్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది, అంటే ఉంచడము, కూర్చోబెట్టడం. సమాసం అంటే చక్కగా కలిపి ఉంచడము, 2 లేదా అంతకన్నా ఎక్కువ పదాలను అర్థవంతంగా కలిపి ఒక చోట కూర్చడము. ఇది చిన్నయ్య సూరి గారి బాల వ్యాకరణంలో సూత్ర రూపంలో ఇలా రాశారు. సమర్థంబులగు పదంబు లేక పదంబగుట సమాసంబు అని రాశారు. దాని తర్వాత కథను చదవండి. నంగనాచి మొసలి. కథ పేరేంటంటే నంగనాచి మొసలి. అనగనగా ఒక అడవిలో పెద్ద మడుగు, ఆ మడుగు ఒడ్డున ఆ పెద్ద మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు పైన అనేక పక్షులు నివసించేవి. దగ్గరలో జింకలు, కుందేళ్ళు కూడా ఉన్నాయి. ఆ పక్షులు కొన్ని జంతువులు దాహం తెచ్చుకోవడానికి ఆ మడుగు దగ్గరికి వచ్చేవి. ఆ మడుగులో ఉన్న మొసలి మంచిదాని వల్లే అందరినీ పలకరిస్తూ ఉండేది. ఒకరోజు మొసలి ఒడ్డుకు వచ్చి తన నోటిని పెద్దగా తెరిచి నిద్రపోతున్నట్లు నటించింది. దాని పళ్ళ మధ్య కొంత మాంసం ఇరుక్కొని ఉంది. అది చూసిన పక్షులు మనకు ఆహారం దొరికింది ఇక్కడే అని మొసలి యొక్క పళ్ళ మధ్యలో నుంచి మాంసాన్ని పీక్కొని తినడానికి వచ్చాయి. ఇంతలో ఒక జింక చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ, మీరు మంచిదనుకున్న ఆ మొసలి నా చిన్న జింక పిల్లను చంపి తిన్నది, దాని మాంసం పళ్ళలో ఇరుక్కుంది, అందుకే నోరు తెరిచి మీకోసం ఎదురు చూసింది, అది మంచిది కాదు అని చెప్పింది. అది విన్న పక్షులు మొసలి నంగనాచితనాన్ని తెలుసుకొని తమ తప్పును గ్రహించాయి. నీతి ఏంటంటే ఈ కథ బయటికి కనిపించే మంచితనాన్ని చూసి ఎవ్వరూ నమ్మకూడదు. అది నెక్స్ట్. దాని తర్వాత ప్రాజెక్టు పని చూడండి. 10 పొడుపు కథలు సేకరించి ప్రదర్శించాలి మనం క్లాస్ రూమ్లో. 10 పొడుపు కథలు ఏంటో మనం చూద్దాం. ఎగ్జాంపుల్గా, చూస్తే చూస్తుంది, వెక్కిరిస్తే వెక్కిరిస్తుంది, నవ్వితే నవ్వుతుంది, నాలాగే ఉంటుంది, ఎవరు? అద్దం. తర్వాత అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే విడిపోతాయి, ఏమిటవి? పెదవులు. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. అందరికీ తెలిసి ఏంటిదంటే కవ్వం. ఊరంతా తిరిగి వస్తాయి, ఒక మూలన కూర్చుంటాయి, ఏమిటవి? చెప్పులు. సూర్యుడు చూడని గంగ, చాకలి ఉతకని బండ, ఏమిటది? కొబ్బరికాయ. అంటే అందులో నీళ్లు సూర్యుడు చూడలేడు. చాకలి ఉతకని బండ అంటే ఇప్పుడు దాని లోపల ఉన్న కొబ్బరి అనమాట. అది ఎంత తెల్లగా ఉంటుందో, అంటే ఉతక్కపోయినా సరే ఎంత తెల్లగా ఉందని అర్థం అనమాట. దానికి ఆన్సర్ కొబ్బరికాయ. నెక్స్ట్, 5 అన్నదమ్ములు.
దొంగను ముద్దగా చేసి బావిలోకి తోశారు. ఏమిటది? చేతి వేళ్ళు. కిటకిట తలుపులు కిటారి తలుపులు తెరిసిన మూసిన చప్పుడు కావు. ఏమిటది? కనురెప్పలు. చింపిరి చింపిరి గుడ్డలు ముత్యాల వంటి బిడ్డలు. ఏమిటది? మొక్కజొన్న. అంటే పైన అంతా చింపిరి చింపిరి ఉంటే లోపల ఆ గింజలు బాగా ముత్యాలలాగా ఉంటాయి. ఇంటి వెనకాల ఇంగువ చెట్టు ఎంత కోసినా గుప్పెడు రాదు. ఏమిటది? పొగ. నెక్స్ట్, ముక్కు మీద కెక్కు ముందరి చెవుల నొక్కు టక్కు నిక్కుల సొక్కు జారితే పుట్టుక్కు. ఏమిటది? కళ్ళజోడు. ఈ విధంగా మనము 10 సామెతలు పొడుపు కథలు చూసాము. చమత్కార పద్యము. ఒక పద్యం ఇచ్చారు చూడండి. వడలి నిండా కన్నులుండు ఇంద్రుడు కాడు, కంఠమందు నలుపు కాదు శివుడు, ఫనుల బట్టి చంపు పక్షీంద్రుడా కాదు. దీని భావమేమి తెలుసుకొనుడు. నెమలి. అంటే ఒంటి నిండా కన్నులుంటాయి కానీ ఇంద్రుడు కాదు. కంఠమందు నలుపు అంటే నలుపు రంగు ఉంటుంది కానీ శివుడు కాదు. ఫనులను బట్టి అంటే పాములను చంపుతుంది కానీ పక్షి కాదు. ఏంటిదంటే నెమలి. నెక్స్ట్, చదవండి, ఆనందించండి. అమ్మ ఉత్తరం. ఉద్యోగాల పేరుతో సుదూర ప్రాంతాలకు వలస పక్షుల్లా ఎగిరిపోతున్న కన్న కొడుకులకు అమ్మ రాస్తున్న ఉత్తరం. ఏమని రాస్తుందో చూద్దాం. కన్నా, ఎలా ఉన్నావు? ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి. తలుచుకుంటే ఇప్పటికీ కళ్ళ ముందు కదిలినట్లుగా ఉన్నావు. లేక లేక పుట్టిన సంతానంరా నువ్వు. నిన్ను 4 అమ్మాయిల మధ్య కనుపాపలాగా చూసుకుని పెంచుకున్నాను. నిన్ను ఇల్లు దాటి వెళ్ళనివ్వలేదు. చదువు ఉద్యోగమని వెళ్ళావు. ఇప్పుడు ఊరెళ్తున్నావు. ఎక్కడున్నా నువ్వు నా కొడుకువిరా కన్నా. నీ సాంఘిక సేవా కార్యక్రమాలన్నిటినీ పేపర్ల ద్వారా, కోడలి ఉత్తరాల ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. కానీ ఏం లాభం రా తండ్రి. నీవు నీ పిల్లలు ఇంట్లో కాలికి చేతికి అడ్డంగా తిరుగుతూ ఉంటే కోడలు చేతి వంట తింటూ హాయిగా సాగిపోయే జీవితం ఎలా ఉంటుందో. కానీ ఏం లాభం? ఏమో, అది నాకు కలలా అయిపోయిందిరా కన్నా. ఇంట్లో ఒంటరిగా బతుకుతున్నాను. తిండి మీద కూడా ఆసక్తి పోయింది. చేసుకునే ఓపిక లేక శరీరం సహకరించలేకపోతుంది. మీ నాన్న హఠాత్తుగా పోయారు. నీకు కడసారి చూపులు కూడా దక్కలేదు. నా దిగులంతా ఒకటే. నాకు అలా జరిగితే ఈ గొంతులో ఇన్ని తులసి నీళ్లు పోసేవాళ్ళు కూడా ఉండరేమో అని. 4 కుమార్తెలు, 1 కుమారుడు, 12 మంది మనమళ్ళు మనవరాళ్ళు ఇందరున్నా గొంతు తడిపే వాళ్ళే ఉండరేమోనని నా దిగులు అని పడుతున్నాను. నువ్వు అక్కడికి రమ్మంటావు. నేను అంత దూరం రాలేను. ఈ ఊరు విడవలేను. ఈ ప్రాణం ఎప్పుడో ఒకసారి హరి అంటుందని నాకు తెలుసు. నాది ఎలాగో దిక్కులేని చావు అవుతుంది. ఎప్పుడైతే ఆయన పోయారో నేను ఒంటరిదాన్ని అయిపోయాను. కానీ పోయేలోగా నిన్ను పిల్లల్ని చూసి మీతో 4 రోజులు గడిపితే బాగుంటుందని కన్న తల్లిగా నా ఆరాటం. మీరు వీలు చూసుకొని 4 రోజులు రావచ్చు కదా నాన్న. తల్లిగా నేను ఇంతకంటే ఏమీ కోరను. కోడల్ని పిల్లల్ని కూడా తీసుకురా. అందరిని అడిగినట్లు చెప్పండి. ఇక ఉంటాను. ఆశీస్సులతో మీ అమ్మ కాంతమ్మ. ఈ విధంగా మనకు సెమిస్టర్ 2కి సంబంధించి 6th క్లాస్ 7th లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది టోటల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.